గైస్ ఇవి అర్జెంట్ ఉద్యోగాలన్నమాట. ఈ టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు 300 మందిని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడానికి చూస్తున్నారు. శాలరీ మీకు అప్ టు 4 lakhs వరకు మీకు 4 lakhs వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట పర్ యానమ్. అండ్ అలాగే మీరు కనుక ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే కనుక April 2nd కంతా మీరు జాబ్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు కంటెంట్ మోడరేట్ చేసి జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి టెక్ మహీంద్రా అనమాట. కంటెంట్ మోడరేటర్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అంటే ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 2 to 4 lakhs per annum అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు నియర్లీ 28 to 32,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు నుండి అయితే ఇంటర్వ్యూ అయితే 24th March నుండి 2nd April వరకు వీళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఈ యొక్క ఇంటర్వ్యూ టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే సో 24th March to 2nd April వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10 to afternoon 1 PM వరకు కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. అండ్ అలాగే డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వ్యూ ఆన్ మ్యాప్ ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు లొకేషన్ అనేది ఆన్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ సాయి కిరణ్ అనేసి ఇక్కడ హెచ్ఆర్ కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 300 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్కి 3,907 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీ యొక్క స్కిల్స్ అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి జాబ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి వీళ్ళు హైరింగ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫోక్స్ ఫర్ GSI బేస్డ్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఈ యొక్క GSI బేస్డ్ ప్లాట్ఫామ్స్కి వీళ్ళు ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ అలాగే ఈక్వివలెంట్ ప్రాక్టీసెస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కంటెంట్ కుడ్ బి ఇన్ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో ఆర్ ఎనీ అదర్ ఫార్మేట్. ఐడెంటిఫై కంటెంట్ దట్ ఈస్ నాట్ ఇన్ compliance with requirements and flag for action అనమాట. యూజ్ బేసిక్ లెవెల్ ఆఫ్ జడ్జిమెంట్ ఫర్ టు పర్ఫామ్ ది రిక్వైర్డ్ టాస్క్ అనమాట. సో మీరు వచ్చేసి కంటెంట్ మోడరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. టెక్స్ట్ అండ్ అలాగే ఇమేజ్, ఆడియో, వీడియో సో ఇలా ఫార్మేట్లో ఉంటుందన్నమాట. ఎనీ అదర్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట. సో వాటిని మీరు మోడరేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ వర్క్ ఏంటనేది కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో దాని గురించి డోంట్ వరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే హైరింగ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫోక్స్ ఫర్ GSI బేస్డ్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ కింద కూడా మెన్షన్ చేశారు గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనేసి. సో మీరు 12th పాస్ అయినా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యాపింగ్ స్పేస్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. 2 years ఎక్స్పీరియన్స్ మ్యాపింగ్ స్పేస్ మీద ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ నేను ఇంతకుముందే చెప్పిన విధంగా మీకు మ్యాపింగ్ ఫీచర్స్ మీద సో వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. కంటెంట్ మోడరేట్ చేసే దాని మీద అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు అండర్స్టాండ్ అండ్ రిమైన్ అప్ టు డేట్ విత్ కంటెంట్ పాలసీస్ అండ్ గైడ్లైన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రివ్యూ ఆన్లైన్ వీడియోస్, సోషల్ మీడియా, వెబ్ పేజ్ అండ్ అలాగే అడ్వర్టైజింగ్ కంటెంట్ ఫర్ కంప్లైంట్స్ విత్ పాలసీస్ అండ్ గైడ్లైన్స్. కంటెంట్ కుడ్ బి ఇన్ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో ఆర్ ఎనీ అదర్ ఫార్మేట్ అనమాట. సో కంటెంట్స్ వచ్చేసి మీకు టెక్స్ట్ రూపంలో, ఇమేజెస్ రూపంలో, ఆడియో రూపంలో సో ఇలా ఉంటాయన్నమాట. మీరు వచ్చేసి దాన్ని మోడరేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ఆన్లైన్కి సంబంధించి ఈ యొక్క కంటెంట్ని మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో చెప్పాను కదా ఎగ్జాక్ట్ వర్క్ అసలు ఎలా చేయాలి ఏంటి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు కంపెనీ వాళ్ళు అయితే మీకు
చెప్తారనమాట. చెప్పిన తర్వాత మీకు జాబ్‌లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఐడెంటిఫై కంటెంట్ దట్ ఈస్ నాట్ ఇన్ కంప్లైన్స్ విత్ రిక్వైర్మెంట్ ఫ్లాగ్ ఫర్ యాక్షన్. యూజ్ బేసిక్ లెవెల్ ఆఫ్ జడ్జ్‌మెంట్ టు పర్ఫార్మ్ రిక్వైర్డ్ టాస్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిటీసీ కనుక చూసుకున్నట్టయితే 2 lakhs to 4 lakhs పర్ యానం అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ వచ్చేసి సాయి కిరణ్ అనమాట. సో హెచ్ఆర్ అనమాట. మీరు ఈ యొక్క ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మీరు హెచ్ఆర్ సాయి కిరణ్ కాంటాక్ట్ అవ్వాలనేసి అక్కడ అడగండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ వచ్చేసి నాన్ వాయిస్ అనమాట, అదర్. అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం జాబ్ అనమాట, పర్మనెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు వచ్చేసి రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీకు ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఐఎమ్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేసి ఐఎమ్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు వాళ్ళకు అప్లికేషన్ 1 or 2 ఎక్స్పీరియన్సా, ఫ్రెషరా అని అడుగుతారు. సో దానికి మీరు ఆన్సర్ చేసేస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు డైరెక్ట్గా అయితే సెండ్ అవుతుందన్నమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుందన్నమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.